యుగ సంబంధమైన దేవత ప్రతి మనుషుణ్ణి తన యొక్క మాయాజాలంలో బంధించి ఈ లోకంలో అనేక శ్రమలు, ఆ శ్రమలలో దైవ దూషణ, దేవునికి దూరం అవ్వటం, లేదా ఆ శ్రమల యొక్క మాయలో చిక్కుకొని ఆ మాయ ద్వారా ఆశీర్వాదం పొందుకొని ఆ మాయే దైవముగా భావించి తనను తాను గుర్తించనివ్వకుండా శాశ్వత కాలం నిత్యాగ్ని దండనకు నడిపించడానికి ప్రయత్నింపజేసే అదృశ్య వినాశకుడు యుగ సంబంధమైన దేవత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. కాబట్టి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ, క్రీస్తులో ఉన్న సమస్త జ్ఞానము, బుద్ధి, జ్ఞానముల సర్వసంపద సమస్తము దేవుని స్వరూపము. నరుడైతే దేవుని స్వరూపంలో నుంచి వచ్చాడు, క్రీస్తు అయితే దేవుని స్వరూపి అయి ఉన్నాడు. నరుడు ఆదాము నుంచి వచ్చిన ప్రతి మనుషుడు దేవుని స్వరూపంలో నుంచి వచ్చాడు. క్రీస్తు దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఈ తేడా ఒకటి గ్రహించాలి ప్రతి క్రైస్తవుడు కూడా. అంటే దేవునికి క్రీస్తుకి భేదం లేదు. క్రీస్తుగా కనపడతాడు, కానీ ఆయన దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని తత్వాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని దేవునిలో నుంచి ఎవరును వేరు చేయలేరు. దేవుని యొక్క శక్తిగా కనపడుతున్నా, దేవుని యొక్క తత్వంగా కనపడుతున్నా, దేవుని యొక్క జ్ఞానముగా కనపడుతున్నా, దేవుని యొక్క శక్తిగా కనపడుతున్నా, ఈ విశ్వం అంతటిని పరిపాలిస్తున్నా, అది వేరుగా కనపడుతున్నా వేరు కాదు. వేరు భావాజాలంలో ఉన్న వేరు కాదు. ఎందుకనంటే దేవుడు లేకుండా శక్తి లేదు, శక్తి దేవుడితో ముడిపడి ఉంటుంది. అది దేవుడు లేకుండా శక్తి లేదు, దేవుడు లేకుండా జ్ఞానం లేదు, దేవుడు లేకుండా బుద్ధి లేదు. కాబట్టి ఇవన్నీ దేవునితో ముడిపడి ఉంటాయి. కాబట్టి దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. సువార్త ఏంటి? ఆ సువార్త క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. కాబట్టి ఈ సువార్త యొక్క వెలుగు వారి ప్రకాశింపకుండా నిమిత్తం, అంటే ఎవరైతే ఈ సువార్తను విశ్వసిస్తారో వారి రక్షణలోకి వస్తారు. యేసుక్రీస్తు వారి ద్వారా వారి పాపాలు కడిగివేయబడి వారి ఆత్మలు నిత్య జీవానికి నడిపించుకుంటారు. అలా నడిపించకుండా అవిశ్వాసంలో ముంచడానికి యుగ సంబంధమైన దేవత ప్రయత్నిస్తాడు. అందుకే చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసంలో ఉంచితనమాట. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేస్తున్న. అవిశ్వాసులు అంటే ఎవరో నమ్మనోళ్ళని కాదు, నమ్మకంలో స్థిరత్వం లేనివారు. అవిశ్వాసులు అంటే కేవలం నమ్మని వారని కాదు, నమ్మిన వారిలో స్థిరత్వం లేనివారు, వారి యొక్క నమ్మకంలో భూ సంబంధమైన ఆకర్షణలు కలిగిన వారు, వారి నమ్మకంలో భూమి మీద వారి సుఖభోగాల కొరకే ప్రభువైన క్రీస్తును అనుసరించడం అన్నమాట అవిశ్వాసులు అంటే కేవలము భూమి మీద వారి సుఖభోగాల నిమిత్తమే క్రీస్తును వెంబడిస్తే వారు అవిశ్వాసుల జాబితాలో ఉంటారు. విశ్వాస అనేవాడు నేను పరదేశిని, యాత్రికుడిని, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే పరిగెత్తాలి, అది పరలోకంలో దాచబడి ఉంది, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నాకు లభిస్తుంది, అందుకోసం నా జీవిత అన్వేషణ అనే ఒక ఆలోచన కలిగి ఉంటాడు విశ్వాసి. అవిశ్వాసి సంఘంలోనే ఉంటాడు, నమ్మనివాడు సంఘానికి వెలుపల ఉన్నాడు. కాబట్టి వారి సంగతి వారి దగ్గర తీర్పు వారికి ఉంటుంది. అవిశ్వాసి అంటే విశ్వాసాల మధ్యలో అవిశ్వాసిగా నడుస్తున్నవాడు. అందుకే చూడండి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి, జ్ఞాననేత్రానికి, మనసుకి గుడ్డితనం కలుగజేస్తుంది.
కాబట్టి ఈ అవిశ్వాసులు ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు, ఎక్కడో కాదు. బయట అందరూ ఏమనుకుంటున్నారు? అవిశ్వాసులు అంటే బయట సమాజంలో ఉన్నారు. సమాజంలో హేతువులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు. నమ్మని స్వభావంతో హేతువాద నాస్తిక స్వభావాలు చాలా కలిగి చాలామంది ఉండొచ్చు. వారి గురించి కాదు ఇది చెబుతుంది. సంఘంలో ఉన్నవారు విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసులుగా ప్రవర్తిస్తున్నవారు, అది బయట సమాజంలో ఉన్నవారికి కాదు. కాబట్టి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. సంఘంలో విశ్వాసిగా వచ్చి అవిశ్వాసిగా మారాడు, గుడ్డితనం వచ్చింది. ఎందుకని? కేవలము భూమి మీద అవసరాలే, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, వారికి రకరకాల సుఖభోగాల కొరకు ఇవి వద్దా, ఇవి కావాలి, ఇస్తాడు. కానీ నీ గురి అయ్యేటట్టు చేస్తాడు యుగ సంబంధమైన దేవత. నీ గురి కేవలము అదే అయ్యేటట్టు చేస్తాడు. అది కాకూడదు నీ గురి. అవన్నీ దేవుడిస్తాడు. నీ గురి క్రీస్తుతో ఏకం కావాలి, క్రీస్తు స్వరూపంగా మార్చబడాలి. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటగా నువ్వు వెతకడం నేర్చుకోవాలి. దేవుని యొక్క నీతిని నీ యొక్క ప్రవర్తనలో చూపించాలి. దేవుని యొక్క రాజ్యంలో ఉండే విధంగా నీ ఆలోచనలు, నీ నడవడిక, నీ జీవన విధానం ఉండాలి. కాబట్టి అదే వెతకడం. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటగా వెతుకుడి, ఇవన్నీ అనుగ్రహించబడి నీవు ఏదైతే నీ అవసరాలు ఉన్నాయో, వాటి గురించి బాధపడుతున్నావు, మదన పడుతున్నావో, అవన్నీ ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతికేటప్పుడే అవన్నీ వచ్చేస్తాయి. లేదు, నీ అవసరాలు ఆయన అడుగుతున్నావు, కానీ అవసరం తీరుస్తాడు. ఆ అవసరంలోని యుగ సంబంధమైన దేవత నిన్ను బంధిస్తాడు. అది నీ మనోనేత్రం గుడ్డితనం కలుగు చేస్తాడు. నువ్వు ఇదే అడుగు, ఇదే అడుగు, ఇదే అడుగు, ఇంకే కాదు, నీ అవసరం తీరుస్తాడు ఆయన. ఇదే అడుగని నీ మనసుని తప్పుదోవ పట్టిస్తాడు అవిశ్వాసిగా. ఇక వీటి కొరకే నువ్వు బ్రతుకు. నీకు రోజుకో కోరికలు నీ మనసులో పెడతాడు. రకరకాల ఆలోచనలు, ఒక్క కోరిక తీరిన తర్వాత ఇంకోటి తీరిన తర్వాత ఇంకోటి, నీకున్న అనేక ఆలోచనలు భూ సంబంధమైన వాటి మీద మనసు కొనకుడి అని చెప్తే మనసు పెట్టే విధంగా చేస్తాడు, అవిశ్వాసిగా మారుస్తాడు. ఎక్కడో లేరు ఈ అవిశ్వాసులు. సంఘానికి వెలుపల వారి గురించి కాదండి. సంఘానికి వెలుపల ఎందరో నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, దేవుని నమ్మని స్వభావంతో రకరకాల లక్షణాలు, స్వభావాలు కలిగి ఉన్నారు. వారి గురించి కాదు ఈ మాట. విశ్వాసి ఎవడంటే ఇటు సంఘంలోనే ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ చెప్పబడిన అవిశ్వాసులు ఈ సందర్భం సంఘంలో ఉన్న వారి గురించిన అవిశ్వాసాన్ని గురించి అవుతున్నాడు ఇక్కడ. సంఘానికి వెలుపల ఉన్న అవిశ్వాసాన్ని గురించి కాదు. సంఘానికి వెలుపల క్రీస్తుని విశ్వసించిన వారి గురించి కాదు చెబుతుంది. ఆ సందర్భ అవిశ్వాసం వేరు. ఈ సందర్భంలో సంఘంలో ఉండి విశ్వాసులుగా కొనసాగుతూ అవిశ్వాసంలో నడుస్తున్న వారి గురించి చెబుతున్నాడు ఈ విషయాలన్నీ. కాబట్టి మనోనేత్రం గుడ్డితనం కలుగు చేసిన. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ విషయాలు గ్రహించి నీ మనోనేత్రాన్ని వెలిగించుకొని క్రీస్తు అనే వాక్యం ద్వారా పరలోక రాజ్యానికి చేరే విధంగా భూమి మీద కష్టాలు, సుఖాలు ఈ మానవ దేహంతో అనుభవిస్తూ, కష్టంలో కూడా దేవుని మహింపరుస్తూ, సుఖంలో కూడా దేవుని విడిచిపెట్టకుండా, ఏదైనా బాధలు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనలు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా మనకి ఏదైనా అవసరతలు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి, తప్పు లేదు. కానీ నీ యొక్క గురి, లక్ష్యము, నీ అవసరతలు తప్పుదోవ పట్టించకూడదు. నీ యొక్క లక్ష్యాన్ని, నీ అవసరతలు తప్పుదోవ పట్టించకూడదు. ఈ విషయాన్ని గ్రహించాలి. అవసరాలు తీర్చడంటే తీరుస్తాడు, తీర్చే దేవుడు. నిన్ను మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికి ఇవన్నీ నువ్వు అడగకుండా నేను ఇస్తానంటున్నాడు. నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతక ఆయన అడుగుతున్నావు చూడు. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకక నీ కొరకు నువ్వు అడుగుతున్నవే, వాటి ద్వారా యుగ సంబంధమైన దేవత నిన్ను త్రప్పుదోవ పట్టిస్తాడు. నీ మనసును దేవుని మీద నుంచి మళ్ళిస్తాడు. కేవలం భూమి మీద నీ యొక్క అవసరాల కొరకే క్రీస్తుని వెదుకని నేర్పిస్తాడు. తద్వారా తనతో పాటు నిత్యాగ్నికి తీసుకొని వెళ్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.